డబ్బుల్ని ఎగ్గొట్టేసి ఇతర దేశాలకు పారిపోయినటువంటి నీరవ్ మోడీ గారు కానీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కానీ ఎందుకు ఇంకా బీజేపీ తీసుకురాలేకపోయింది అనేది ఇంకో వాదన. పారిపోయినోడు వస్తా అని దండం పెట్టి దరఖాస్తు ఎందుకు పెడుతున్నాడు కోర్టులకి అంటే మనం తీసుకొస్తున్నటువంటి చర్యల వల్లనే అట్లా జరుగుతుంది. ఈ దేశం సొమ్ముని లోన్ రూపాయల్లో తీసుకొని ఎగ్గొట్టాలనుకున్న ప్రతి వ్యక్తిని కొంచెం వెనక కొంచెం ముందు ఆ దేశాలతో చేసుకుని ఒప్పందం తప్పకుండా వెనక్కి తీసుకొస్తాం, ఆ డబ్బులన్నీ తిరిగి రాబోయే. భారతదేశంలో గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించినటువంటి 3 చట్టాలని వెనక్కి తీసుకోవడం జరిగింది, ఆమోదించలేదు. భారతదేశంలో రైతుని రాజు చేస్తానని, లేకపోతే రైతు యొక్క రెవెన్యూ ఆర్థిక పద్ధతిని పెంచుతామని చెప్పి బీజేపీ చాలా సార్లు అనడం జరిగింది. సో ఉన్నటువంటి ఈ 11 సంవత్సరాలలో బీజేపీ రైతులకు ఏమైనా చేసింది అని అంటే ఏం చేసింది అని అంటారు? రానున్న రోజుల్లో బీజేపీ రైతుల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లు కానీ ఏ రకంగా వినియోగిస్తారు? యూరియా అంతా అప్పుడు బ్లాక్ మార్కెటింగ్ పోయేది, పాల తయారీకి వాడుకునేటోళ్ళు, ఇతర కెమికల్స్ తయారీలో వాడేటోళ్ళు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక చిన్న లాజిక్, యూరియాకి వేప నూనెను యాడ్ చేసి దాన్ని చేదుగా చేసేస్తే యూ కెనాట్ యాడ్ ఇట్ ఇన్ ఎనీ అదర్ కెమికల్. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 3 ఇన్స్టాల్మెంట్ల కింద ప్రతి రైతుకి 2000 చొప్పునిచ్చి చిన్న సన్నకారు రైతులకి సంవత్సరానికి 6000 ఇచ్చి వాళ్ళకి సాయం చేస్తున్నాం కదన్నా. నేను దాకా చెప్పిన డ్రోన్లు తీసుకొచ్చినాం కదన్నా, కూలీలను పెట్టి మందు కొట్టుడు బంద్ చేసి ఒక రైతు డ్రోన్ ఆపరేట్ చేసి తన పొలం అంతా మందు కొట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం.